గాడ్స్ ఓన్ కంట్రీ అని చెప్పి మనము కేరళని పిలుచుకుంటాము. మరి ప్రస్తుతము ఆ కేరళ ఆ భగవంతుడి శాపానికి గురి అయ్యిందా అంటే ఆ దృశ్యాలను మీరు చూసారు అనుకోండి, మీరు అసలు అక్కడ పరిస్థితి ఏంటి ఊహించలేరు ఫ్రెండ్స్. ఈ వీడియో నేను మాట్లాడుతున్నప్పుడు మీకు 150కి పైగా, అంటే స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు 143 అన్నారు, రికార్డింగ్ టైంకి 150 ఎప్పుడో దాటిపోయింది. మీకు ఇక్కడ కేరళలో ఏం జరుగుతుంది అంటే వాయనాడు అనబడే ప్రాంతం మీకు ఎంత అద్భుతంగా ఉంటుందో. కేరళ టూరిజం అంటే కేరళకు యాత్రకు వెళ్ళే వాళ్ళు ఈ వాయనాడు గురించి ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటారు. పెద్ద పెద్ద కొండలు, అద్భుతమైన అడవులు, మీకు ఎటు చూసినా చెట్లు, అందమైన ఇళ్ళు. అసలు ఇవాళ బాధ ఏమిటి అంటే ఇప్పుడు చూడండి, ఒకసారి నేను గంగోత్రి దగ్గర ఉన్నాను. సో నా పక్కన ఒక వ్యక్తి, జనాలు ఉన్నారు. మీకు గంగా నది వరదలు మీకు ఎంతలాగా ఫ్లో ఉంది అంటే మీకు అందరూ కూడా ఈ వ్యక్తిని ఓదారుస్తున్నారండి. ఏం జరిగిందంటే ఎదురుగా ఒక హోటల్, 3 ఫ్లోర్లు ఉండే ఒక హోటల్, మీకు అది అలా గంగా నదిలో అలా కొట్టుకుపోతుంది. ఆ హోటల్ అలా కూలిపోయి కొట్టుకుపోతుంది. అందరూ ఈ వ్యక్తిని ఓదారుస్తున్నారు. ఏమిటి, ఈ వ్యక్తి ఆ హోటల్ యొక్క యజమాని. అంటే మీరు కట్టుకున్న హోటల్ మీ కళ్ళ ముందు గంగా నదిలో కొట్టుకుపోతూ ఉంటే మీ పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది? ఎంత కష్టపడి మీరు ఆ హోటల్ కట్టుంటారు, 3 ఫ్లోర్లు కట్టారు. ఈరోజు కేరళలో మీకు ఆ దృశ్యాలు చూపిస్తున్నాను. కొన్ని దృశ్యాలు అసలు చూపించలేమండి, చాలా హారిబుల్గా ఉంది. మీకు అక్కడ వీళ్ళు నిలబడి చూస్తున్నారు, ఆ కళ్ళ ముందే మీకు ఆ వరదల్లో వాళ్ళ ఇళ్ళు అలా కొట్టుకుపోవడం. మామూలుగా ఏంటి, వరద నీరు మీ ఇంటిలోకి వస్తుంది, వచ్చిన తరువాత మీకు ఈ వర్షాలు తగ్గిన తరువాత ఈ వరద నీరుని ఏదో ఒక రకంగా మీరు బయటికి పంపించేసి అమ్మయ్య మన ఇల్లు మిగిలింది, మళ్ళీ న్యూ నార్మల్ని అనుకుంటాం. కానీ మీ కళ్ళ ముందే మీరు కట్టుకున్న ఇల్లు అలా కొట్టుకుపోతూ ఉంటే మీకు ఎలా ఉంటుంది? సో కేరళలో ఇదే పరిస్థితి. చూడండి, ఆటామలైని అంటారండి. ఈ ఆటామలై అలాగే ముండగని అంటారు. ఈ ఆటామలై ముండగనికి మధ్యలో ఒక బ్రిడ్జి ఉందండి. మీకు అటువైపు ఒక 500 ఇల్లులు ఉన్నాయి. లోపల మీకు ఒక 1000 మంది ఉన్నారు. ఇందులో మీకు కుటుంబ సభ్యులు. ఇప్పుడు ఈ బ్రిడ్జి మీకు ఈ వర్షములో ఈ వరదల్లో కొట్టుకుపోయింది. అంటే అటువైపు చుట్టూర్త నీళ్లు, మధ్యలో మీకు 1000 మంది చిక్కుకుపోయారు. 500 ఇళ్లలోకి మీకు ఈ వరద నీరు వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళకి ఒక ఇంటర్నెట్ లేదు, మీకు ఆహారం లేదు, రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఎటువంటి సదుపాయాలు లేవు. లిటరల్గా వాళ్ళు చిక్కుకుపోయి ఉన్నారు. ఈ 1000 మంది ఏమైపోతారు? 1000 మంది ఏమైపోవడమో కాదండి, మీకు ఇవాళ ఏం చెప్తున్నారు అంటే 143 మంది మరణించారు అని నేను చెప్తున్నాను. కానీ కేరళ ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది అంటే వాళ్ళ ముఖ్యమంత్రి మీకు విజయన్, ఈయనేం చెప్తున్నారంటే నన్ను కలచివేసే విషయము, ఈ మట్టిలో కూరుకుపోయిన శవాలు 1000కి పైగా ఉండవచ్చు. అంటే పెద్ద పెద్ద కొండలు, చెట్లు చేమలు, అడవులు, ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపోయి నేరుగా ఈ గ్రామాల మీదకి వస్తే, అందులో నివసించే వాళ్ళ మీద పడితే భారీ వర్షము, వరదలు. సో వీళ్ళందరూ కూడా మట్టిలో కూరుకుపోతే, ఈ కొండ చర్యల్లో కూరుకుపోతే వీళ్ళని ఎలా మీరు రెస్క్యూ చేస్తారు? సో వీళ్ళు మరణించారు అని అనడానికి కూడా మీకు ఇవాళ వరకు డేటా లేదండి. అంటే ఇలా వేల సంఖ్యలో మీకు ఇలా ఈ మట్టిలో కూరుకుపోయి ఉంటారంటే మీకు భూమిలో వీళ్ళు సమాధి అయిపోయారు. జల సమాధి వేరు, జలములో కొట్టుకుపోవడం వేరు, వరద నీరు మిమ్మల్ని లాక్కొని వెళ్ళిపోవడం వేరు. కానీ ఆ మట్టిలో మీరు శవముగా మిగిలితే ఆ పరిస్థితి ఏంటి? 250 మంది ఇవాళ ఇండియన్ ఆర్మీకి సంబంధించిన సైనికులు రెస్క్యూ ఆపరేషన్లో ఉన్నారు. ఇండియన్ నేవీకి సంబంధించిన వాళ్ళు పెద్ద పెద్ద బోట్లు తీసుకువచ్చి మీకు అక్కడ చిక్కుకున్న వాళ్ళని కాపాడే ప్రయత్నము, మీకు విమానాలు, హెలికాప్టర్స్ ఏంటి ఫైనల్గా కేరళలో వయనాడు అనబడే ఈ ప్రాంతంలో జరుగుతున్నది. మీకు భారత్కు సంబంధించిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అంటే మీకు ట్రై సర్వీసెస్ కూడా ఇవాళ రంగంలోకి దిగారు. ఢిల్లీ నుంచి మీకు స్నిఫర్ డాగ్స్ వచ్చాయి. అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమైపోయారు, ఎవరెవరు మిస్ అయ్యారు, పిల్లలండి. ఆ పిల్లల ఫోటోలు చూస్తూ ఉంటే మనము అసలు మన కేరళలో ఇది పరిస్థితా,
ఆల్రెడీ మీకు అక్కడ విపరీతంగా వైరల్ ఫీవర్స్ అండి. అంటే మీకు ఫ్లూ జ్వరం అంటున్నారు, కొత్త రకమైన మీకు ఇలాగా వైరస్లు వస్తున్నాయి అంటున్నారు, ఎక్కడికక్కడ స్ప్రెడ్ అయిపోతుంది, అందరూ అలర్ట్గా ఉండండి. అసలు వాళ్ళ ముఖ్యమంత్రి అయితే మీరు కేరళకి రాకండి, టూరిస్టులారా మీరు ఎవరు కూడా మా రాష్ట్రంలోకి రాకండి, అక్కడ వైరల్ ఫీవర్ విలయ తాండవం ఆడుతుంది, మేజర్ డిజాస్టర్లో మేము ఉన్నామని చెప్పి మొన్నే ఆయన ప్రకటించాడు. అంటే కేరళ టూరిజం అంటేనే వరల్డ్ ఫేమస్ కదండి, ప్రపంచ స్థాయిలో నుంచి అందరూ వస్తారు, ఆ అందాన్ని చూస్తారు, ఆ బ్యాక్ వాటర్స్, ఆ బోటింగ్ మీకు అద్భుతం అంటారు. అలాంటిది ఇంత పెద్ద వైరస్ వలలో చిక్కుకున్న కేరళలో సడన్గా ఇలాంటి మీకు ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ విలయ తాండవం ఆడడము, ఇది ఒక మేజర్ డిజాస్టర్లోకి వెళ్ళడము. ముఖ్యంగా మీరు ఎప్పుడు ఎవరైనా ఈ వయనాడు అనబడే ప్రాంతానికి టూరిస్టులుగా వెళితే మీకు పెద్ద పెద్ద జీపులు ఉంటాయండి, ఈ జీపుల్లోనే మీరు తిరగలరు. ఎందుకంటే ఆ మార్గము చాలా కొండ చర్యల మధ్యలో ఈ మార్గము అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒక్కసారి ఆ ఫోటో చూడండి, దీనిని ఎవరైనా వయనాడు అంటారా? మీకు అదేదో ఒక మహాప్రళయం వచ్చింది, అందులో ఒక దేశము కొట్టుకుపోతే ఎలా ఉంటుంది, అలాంటి ఫొటోస్ని మనం వయనాడులో చూస్తున్నాం. మీకు ఎక్కడా ఇల్లులు లేవు, మొత్తము జలమయము, వరదలు, మీకు ఉన్న ఇళ్ళులంతా కూడా మీకు ఆ నదిలో కలిసిపోయింది. అలాగ అరేబియా సీ దాకా వెళ్ళిపోతే ఎన్నో సవాలు ఇవాళ అరేబియా సీ దాకా వెళ్ళి అక్కడ రెస్క్యూ ఆపరేషన్, కనీసం అక్కడ వీళ్ళ శవాలైనా దొరుకుతాయి కదా అని చెప్పి ఇవాళ ఇండియన్ ఆర్మీ ఎంత ఒక మేజర్ ఆపరేషన్ మొదలు పెట్టారు అంటే, అసలు మీరు ఆ విజువల్స్ చూస్తే ఆ సన్నివేశాలు, ఆ వీడియో రికార్డింగ్ చాలామంది చేశారు. హోటల్స్లో ఉన్నవాళ్ళు, పెద్ద ఇళ్లలో పైన దాక్కున్న వాళ్ళందరూ ఆ ఫోటోలు తీసి వీడియోలు తీసి పంపిస్తూ ఉంటే వాటిని చూస్తూ ఉంటే మనకు ఎక్కడ లేని అంటే ఎలా అనిపిస్తుందంటే, ఇంతంత పెద్ద వరదలు వస్తున్నప్పుడు మీ యొక్క ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, టౌన్ ప్లానింగ్ ఏమిటి, ఇంతకు ముందు మీకు ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన వార్నింగ్ ఏంటి, ఇదంతా గమనించరా, వీళ్ళని ఇవాక్యువేట్ చెయ్యరా? ఇలా లిటరల్గా 1000 మంది ఒక దీవి లాంటి ప్రాంతంలో చిక్కుకుపోయి ఎటువంటి ఆహారము లేకుండా, మొబైల్ ఫోన్ లేకుండా, ఇంటర్నెట్ లేకుండా రెస్క్యూ ఆపరేషన్ చెయ్యడానికి కూడా అండి మీకు ఏమైందంటే, ఇండియన్ ఆర్మీ వాళ్ళు కొన్ని గంటలు రెస్క్యూ ఆపరేషన్స్ని ఆపాల్సి వస్తుంది. ఎందుకు? వరద నీరు అలా వస్తుంది. మొన్నటికి మొన్న గోదావరి దగ్గర పాలకొల్లు దగ్గర అంతర్వేది అంటారు చూసారా, అక్కడ చూసినప్పుడు నిజంగా భయం వేసింది. అలాంటిది మీకు లిటరల్గా ఊరు మధ్యలో మీకు ఇలాంటి వరద నీరు, సో మీరు ఎటు వెళ్ళడానికి లేదు, బయట అడుగు పెట్టలేరు. మరి వాళ్ళు తమ రాష్ట్రాన్ని గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు కదా, మరి ఆ దేవుడు కేరళను ఎందుకు శపిస్తున్నాడు? ఒక కరెక్ట్ అయిన ప్రభుత్వం లేకపోవడము, కరెక్ట్ అయిన నిర్ణయం ప్రజలు తీసుకోకపోవడము, ఇదే మీ పనిష్మెంట్. మంచి ఎఫిషియెంట్ నాయకుడు ఉంటే మీ ప్రాణాల్ని కాపాడేవాడు కదా, కావలసిన రెస్క్యూ ఆపరేషన్ని స్పీడప్ చేసేవాడు కదా, అలా చెయ్యకపోవడమే మీరు చేస్తున్న తప్పు. పోయిన సంవత్సరం జరిగింది, అంతకు ముందు జరిగింది, మళ్ళీ ఇప్పుడు కూడా అంటే మీకు ఎలాగా? కేరళ ప్రజల పరిస్థితి ఏమిటి? మన దేశంలో అతి ముఖ్యమైన ఒక రాష్ట్రము, మీకు కేరళ నుంచే కొత్త రోగాలు పుట్టుకు వస్తాయి. ఆ రోగాలకు సంబంధించిన డేటా అంతా కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో ఉంటుంది. కాబట్టి కేరళకు రావద్దని వాళ్ళు అంటున్నారు. ఈ టైంలో ఇలాంటి ఒక మహావిధ్వంసము, ఒక మహాప్రళయము, మీకు ఊళ్ళు గ్రామాలు ఇలా కొట్టుకుపోతే కేరళ పరిస్థితి ఏమిటి? ఆ దృశ్యాలు నేను చూపిస్తున్నాను, కానీ ఎక్కువగా చూపించడం లేదు. కానీ మీకు అర్థం కావాలి కదా, ఒకవేళ వరద వస్తే, భారీ వర్షం వస్తే మనల్ని మనము ఎలా కాపాడుకోవాలి? ఎవరైనా కేరళ వెళ్ళాలని అనుకుంటే కూడా రైలు మార్గం ఎలాగో రద్దు అయ్యింది కాబట్టి ఎవరు వెళ్ళలేరు. మీరు ఏమైనా పొరపాటుగా కార్లలోనో లేదా మనము వేరే రకంగా వెళ్ళాలి అనుకుంటే మాత్రము అలాంటి పొరపాటు చెయ్యకండి. మీకు కేరళ సిట్యుయేషన్ బాలేదు కాబట్టి కేరళలో ఇలాంటి ఒక వరదలు, ఇలాంటి ఒక ప్రమాదము ఎటు చూసినా ల్యాండ్ స్లైడ్స్ అని అంటున్నారు కదా, దీనిని అసలు మీరు ఎలా చూస్తున్నారు? ఇంతంత మంది ఇలా మరణిస్తూ ఉంటే టౌన్ ప్లానింగ్ అని ఒక మాట అంటాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంటాము, ఇదంతా ఏంటి? నాకైతే ఏం అర్థం కావడం లేదు. మరి మీకు ఏమైనా అర్థమైందా? ఈ విజువల్స్ చూడండి, కామెంట్స్లో మీ అభిప్రాయాలు రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.